జై రజక 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 వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కేసీఆర్ జై కేసీఆర్ జై టీహెచ్ఎస్ఆర్ జై సాగలైలమ్మ జై జై రమ్మ నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ మంత్రివర్యులు మన కేసీఆర్ గారు రజకుల పట్ల మంచి ఆలోచనతోటి ల్యాండ్ షాపులకు దోబిఘాట్లకు ఉచిత కరెంట్ అని ప్రకటించిన నుంచి మేము రజకులందరం చాలా సంతోషంలో మునిగి తేలినాము. ఇక ముందు రజకులకు అన్ని కష్టసుఖాలన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ రోజులు గల్లీ గల్లీకి పోవడానికి మాకు వెహికల్స్ మత్స్యకారులకు ఎలాంటి మీరు వెహికల్స్ ఇచ్చారో అది కొంచెం మా పిల్లలకు సహకరించినట్టయితే మాకు ఇంకా అభివృద్ధి చెందుతామని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రులు మరి కేసీఆర్ గారికి మేము రజక సంఘంలో అందరం కలిసి ఏకతాటిగా నిలబడి మీకు ఎల్లవెల్ల మా మద్దతు అంతా మీకు ఉంటుంది. ఇవాళ మాకు ఇంత మంచి అవకాశం మీరు కల్పించినందుకు మా కరెంటు బిల్లులు మాఫీ అని చెప్పినందుకు మీకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మా మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరి తన్నీరు హరీష్ రావు గారు మాకు ఎప్పటి నుంచో మా కోరికలన్నీ భవనం కట్టించినాడు. మీరు మంచిగా అభివృద్ధి చెందాలని మాకు ఎల్లవేళలా హరీష్ రావు అడుగుజాడల్లో మేము నడుస్తాము. మాకు అన్ని వేళల్లో ఆదుకుంటున్నాడు. ఇక ముందు మాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ హరీష్ రావు గారు మీకు ఉన్నానని ధైర్యంగా మాకు చెప్పిండు. ఇప్పటి వరకు సుధమ మేము రజకులందరము ఏకతాటిగా మా కష్టసుఖాలన్నీ సార్కి ఎల్లవేళలా చెప్పుకుంటున్నాము. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే మేమందరం ఏకమై మా యొక్క కుల సంఘాలందరము మా రజకులము మేము ఏకతాటిగా ఉంటాము, మీకు చేదోడుగా ఉంటామని మేము ఈరోజు గౌరవంగా చెప్తున్నాము సార్. పాలాభిషేకం చేసినాము. మీకు మా అభినందనలు సార్ సంఘం తరఫున. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రజకుల పట్ల చాలా ఆశ్చర్యదగ్గ విషయం ఏంటంటే దోబిఘాట్లకు ల్యాండ్ షాపులకు కరెంటు ఛార్జీలు లేకుండా చేయడం, ఇటువంటి జీవోలు తెచ్చిన కేసీఆర్ గారికి రజక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందు కూడా హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. శ్రీత గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారికి మా రజక సంఘం తరపు నుంచి శిరసు వంచి నమస్కరిస్తున్నాము. రజక సంఘం తరపు నుంచి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చెరువులలో కుంటలలో బట్టలు పిండుతుంటే మాకు కాళ్ళు చేతులు చెడిపోయి అవి చూసి సీఎం కేసీఆర్ గారు రజకులపై దృష్టి పెట్టారు. చాకలోళ్ళు ఇంత కష్టపడుతున్న ఎండనక వాననక నీడనక వాళ్ళు వర్షం పడ్డా ఏం పడ్డా వాళ్ళ కాళ్ళకు చేతిలో పుండెచ్చినాయని సీఎం గారు ఆలోచించి మాకు మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో యాదునేత యాత్రిక దోబిఘాట్ను నిర్మించి మాకు మిషన్ 1,40,00,000 రూపాయలతో నిర్మించి స్వయాన మా సిద్దిపేట రజక సంఘానికి బహుమతిగా ఇచ్చారు సీఎం గారు. వారికి మేము ఎల్లవేళలా ఎల్లవేళ రుణపడి ఉంటామని మేము రజక సంఘం సభ్యులు అందరం నమస్కరిస్తున్నాము. మాకు ఇక నుంచి ఆ యాంత్రిక దోబిఘాట్ నడిపించడం వల్ల మాకు అనుభవం కలిగింది ఏంటంటే తీపి అనుభవం. మాకు కాళ్ళు కానీ చేతులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యంగా అందరం ఉంటున్నాము. మా లాండ్రీ షాపులు కూడా ఈ ఆధునిక దోబిఘాట్తో ఉపయోగపడుతున్నది, లాభాలు ఉన్నవి. ఇలాంటి ఆధునిక దోబిఘాట్లు కూడా తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాకు ఇవ్వాలని ఇస్తున్నారని కూడా మాకు కూడా తెలుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నల్గొండ నుంచి మేడ్చల్, ఉప్పల్, ఆలేరు, జనగాం నుంచి కూడా వచ్చి సందర్శించారు. సిరిసిల్ల జిల్లా వాళ్ళు కూడా వచ్చారు. మీకు సిద్దిపేటలో బాగా నడుస్తుందని మాకు కూడా తెలుస్తుందని అన్నారు. అదే విధంగా కూడా మాకు కూడా నడవాలి అని చెప్పి మీకు లాభాలు ఉన్నాయంటే ఈ దోబిఘాట్ దానివల్ల మా సంఘానికి కూడా ఉపయోగం ఉన్నది. మా సంఘంలో పనిచేసే వాళ్ళకు జీతాలు కూడా వెళ్తున్నవి. కొద్ది రోజుల నుంచి అయితే మేమైతే కరెంటు బిల్లు గురించి బాధపడుతుంటే హరీష్ రావు సార్ దగ్గర పోయి వేడుకున్నాము. దీనికి మనం ఏం చేయలేము రా, ఇది పైనుంచి రావాలి ఆర్డర్ అని చెప్పి హరీష్ రావు సార్ కూడా ఎన్నోసార్లు మాకు అన్నారు.
సార్ కూడా మాకు కొద్ది సాయం చేశారు, మేము కూడా కొద్ది చేసి కరెంటు బిల్లులు కట్టుకున్నాము. కానీ ఈరోజు సీఎం గారు తెలంగాణ లెవెల్లో మొత్తం రజకులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామంటే మేము జీవితాంతం ఉన్నంత వరకు సీఎం గారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము నడిపించే మిషన్కి కరెంటు బిల్లు నెలకు 16-17 వేల రూపాయలు కట్టడం చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే మిషన్లు రజక సంఘానికి ఇచ్చారు కాబట్టి మాకు మేము తీసుకునే ₹1 అయితే అక్కడ వచ్చేది 5 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. అది దృష్టిలో ఉంచుకొని సీఎం గారు మాకు ఈరోజు మంచి అంటే మా జీవితాలు మెరుగుపరిచేటువంటి శుభవార్త చెప్పారు. ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు సీఎం సార్ గారికి మేము పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. జై రజక, జై జై రజక.